మిత్రులందరికీ నమస్కారం. భారతదేశానికి సంబంధించినటువంటి మౌలిక వసతుల కల్పనలో 2014 తర్వాత ఒక నూతన శకం ఆరంభమైంది. అనేక రకాల మౌలిక వసతుల కల్పనలో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 90% జిల్లాలలో మౌలిక వసతుల కల్పనలో అత్యంత ప్రాధాన్యత ఇచ్చి దేశం యొక్క ముఖ చిత్రాన్ని మార్చేసే దిశలో మనం అత్యంత వేగవంతంగా ముందుకెళ్తా ఉన్నాం. మౌలిక వసతులు సమగ్రంగా మనం సమకూర్చుకుంటే దేశంలో వేగవంతమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది, సమగ్రమైనటువంటి అభివృద్ధి జరుగుతుంది, ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. ఈ దృష్టిలోనే ప్రధానంగా మౌలిక వసతుల కల్పనలో అది రోడ్ కనెక్టివిటీ కానీ, రైల్ కనెక్టివిటీ కానీ, ఎయిర్ కనెక్టివిటీ కానీ, వాటర్ కనెక్టివిటీ కానీ, లేక టెలి కనెక్టివిటీ కానీ, వీటిపైన కేంద్ర ప్రభుత్వము అత్యంత ప్రాధాన్యత ఇచ్చి దేశంలో అన్ని ప్రాంతాలలో కూడా ఈ కనెక్టివిటీ పెంచేటువంటి ప్రయత్నము, దానిపైన కొన్ని లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు చేస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తాం. ముఖ్యంగా ఈ యొక్క మౌలిక వసతుల కల్పనలో జాతీయ రహదారుల అభివృద్ధి చాలా వేగవంతంగా జరుగుతూ ఉంది. రోడ్డు లేకుండా ఏ దేశం అభివృద్ధి జరగదు. రోడ్డు సమర్థవంతంగా పక్కా రోడ్డు నిర్మాణం అయితే పెట్రోల్ ఉత్పత్తుల యొక్క ఖర్చు తగ్గుతుంది, మానవ వనరులు సద్వినియోగం చేసుకోవచ్చు, ప్రమాదాలు తగ్గుతాయి, వేగంగా మనము ట్రాన్స్పోర్ట్ కానీ రవాణా సౌకర్యాలు కానీ తక్కువ సమయంలో గమ్యాన్ని చేర్చుకోవచ్చు. ఆ దిశలోనే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము గత 10 సంవత్సరాలుగా అభివృద్ధి చెందిన నగరాలతో పోటీ పడే విధంగా ఈ యొక్క జాతీయ రహదారుల అభివృద్ధి జరుగుతూ ఉంది. రోడ్ల అభివృద్ధి జరిగినప్పుడే దేశంలో లోకల్ డెవలప్మెంట్ కానీ, గ్లోబల్ బిజినెస్ డెవలప్మెంట్ కానీ జరగడానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా ఏ సంస్థ పెట్టుబడులు పెట్టాలన్నా రోడ్డు లేకుండా ఎవరు కూడా పెట్టుబడులు పెట్టారు. రోడ్డు కనెక్టివిటీ అన్నిటికంటే ముఖ్యమైనది. ఆ తర్వాత ట్రైన్ కనెక్టివిటీ కానీ, రైల్ కనెక్టివిటీ కావచ్చు, ఎయిర్ కనెక్టివిటీ కావచ్చు, ఇవి కూడా తర్వాత చూస్తారు. వాజ్పేయి గారి హయాంలో మొదటిసారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు స్వర్ణ చతుర్భుజ్ పేరుతో సుమారు 70,000కు పైగా జాతీయ రహదారుల మీద ఖర్చు పెట్టడం ఆ రోజు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తే చాలామంది నవ్వుకున్నారు. రోడ్ల మీద 70,000 ఖర్చు పెట్టేవి ఏంటని చెప్పి ఆ రోజు అవమానం చేస్తూ మాట్లాడినటువంటి పార్టీలు, వ్యక్తులు దాన్ని యూపీఏ ప్రభుత్వం 2004లో వచ్చిన తర్వాత స్వర్ణ చతుర్భుజి పథకాన్ని అటకెక్కించింది, పక్కన పెట్టింది. 10 సంవత్సరాలు యూపీఏ ప్రభుత్వం పోయిన తర్వాత మళ్ళీ నరేంద్ర మోడీ గారు 2014 వచ్చిన తర్వాత వాజ్పేయి గారు ప్రారంభించినటువంటి స్వర్ణ చతుర్భుజి జాతీయ రహదారులు దేశ రాజధానులను కనెక్ట్ చేసేటువంటి ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ముందుకు తీసుకెళ్తున్నాం. రాష్ట్ర రాజధానులతో కనెక్టివిటీ చేయాలనుకున్నటువంటి ఈ యొక్క జాతీయ రహదారులు ఈరోజు దేశంలో ఉన్నటువంటి జిల్లా కేంద్రాలను కూడా కనెక్టివిటీ చేసేటువంటి ప్రయత్నంలో ముందుకెళ్తా ఉన్నాం. మన తెలంగాణలో ఉన్నటువంటి 10 జిల్లాల స్థానంలో గతంలో ఉన్నటువంటి ప్రభుత్వము 33 జిల్లాలుగా విభజిస్తే ఆ 33 జిల్లాలలో 32 జిల్లాలతో తెలంగాణలో నేషనల్ హైవేతో జాతీయ రహదారులతో ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము కనెక్ట్ చేసిందనే విషయాన్ని ఈరోజు మనం చేస్తూ ఉన్నాం. అవుట్ ఆఫ్ 33 డిస్ట్రిక్ట్స్ నేషనల్ హైవే ఈరోజు 32 జిల్లాలలో కేంద్రాలతో తక్కువ సమయంలోనే పూర్తి చేశామని సందర్భంగా మనం చేస్తున్నాం. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము నిధుల కొరత లేకుండా కనెక్టివిటీ విషయంలో అది ఎయిర్పోర్ట్ల విషయం కావచ్చు, పోర్టుల విషయం కావచ్చు, రైల్ కనెక్టివిటీ విషయంలో కావచ్చు, నేషనల్ హైవేస్ విషయంలో కావచ్చు, ఇంటర్నెట్ టు టెలి నెట్వర్క్ విషయంలో కావచ్చు, చాలా పెద్ద ఎత్తున నిధుల కొరత లేకుండా ఖర్చు పెడుతూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం చాలా వేగవంతంగా ఈ యొక్క
రంగాలను అభివృద్ధి చేసే దిశలో ముందుకెళ్తా ఉంది. 2014లో మన తెలంగాణ రాష్ట్రంలో 2500 కిలోమీటర్ల జాతీయ రహదారి ఉంటే ఈరోజు సుమారు 5200 కిలోమీటర్ల జాతీయ రహదారి పెరగడం జరిగింది. అనేక కొత్త ప్రాజెక్టులు ప్లానింగ్లో ఉన్నాయి. గత 10 సంవత్సరాలుగా 1,22,485 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వము జాతీయ రహదారుల మీద ఖర్చు పెడతా ఉంది. ఎన్నడూ లేని విధంగా ఈరోజు ఫ్లైఓవర్స్ కానీ ఎక్స్ప్రెస్ వేలు కానీ రింగ్ రోడ్లు కానీ ఈరోజు అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో చాలా వేగవంతంగా జాతీయ రహదారుల ద్వారా దేశంలోని అన్ని ప్రాంతాలకు కనెక్టివిటీని పెంచుతున్నాం. అవసరమైనటువంటి అన్ని ప్రాంతాలలో కావలసినటువంటి కొత్త రోడ్లకు ట్రాఫిక్ ఉండి రోడ్డు లేదు అనేటువంటి ప్రయత్నం కారణం ఎక్కడ కూడా జరగకూడదనే దృశ్యంతో ట్రాఫిక్ ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాలతో ఈరోజు రోడ్డు కనెక్టివిటీ పెంచేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ముఖ్యంగా కీలకమైనటువంటి ఎకనామిక్ కారిడార్స్ కానీ లేక టూరిజం పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేటువంటి ప్రాంతాలు కానీ పెట్టుబడులు రావడానికి అవసరమైనటువంటి అన్ని ప్రాంతాలకు కనెక్టివిటీ పెంచేటువంటి ప్రయత్నం కానీ ఈరోజు కేంద్రంలో చాలా పెద్ద ఎత్తున ముందు తీసుకెళ్తా ఉన్నాం. అందులో మన హైదరాబాద్ నగరం కూడా ఈరోజు దేశ అభివృద్ధిలో ఒక కీలక పాత్ర పోషిస్తుంది. హైదరాబాద్ నగరము కావలసినటువంటి అన్ని రకాల కనెక్టివిటీ ఈరోజు రోడ్డు కనెక్టివిటీ తీసుకుంటే బాంబే రోడ్డు కావచ్చు, నాగపూర్ రోడ్డు కావచ్చు, వరంగల్ ద్వారా భూపాలపల్లి రోడ్డు కావచ్చు, విజయవాడ ద్వారా చెన్నై రోడ్డు కానీ, కర్నూలు ద్వారా బెంగళూరు రోడ్డు కానీ, ఈ రకంగా ఏ జాతీయ రహదారి తీసుకున్నా చాలా పక్కా రోడ్డుతో అద్భుతమైనటువంటి సౌకర్యాలతో జాతీయ రహదారులు ఈరోజు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని జిల్లాలకు వెళ్తే డెవలప్మెంట్ అంటే నేషనల్ హైవేస్ అనే విధంగా ఈరోజు ఈ యొక్క జాతీయ రహదారులు అభివృద్ధికి ప్రతీకగా ప్రతిబింబిస్తున్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. ఈరోజు మనకందరికీ తెలుసు, హైదరాబాద్ శ్రీశైలం మధ్యలో ప్రయాణ సౌకర్యాన్ని సమయాన్ని తగ్గించేటువంటి విధంగా మన్ననూరు నుంచి తెలంగాణ ఏపీ బార్డర్ వరకు కూడా 4 lanes ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం పైన కేంద్ర ప్రభుత్వం దృష్టిని కేంద్రీకరించింది. అదేవిధంగా హైదరాబాద్ విజయవాడ మధ్య జాతీయ రహదారి ఇది 65 ఉందో నేషనల్ హైవే, దాన్ని 6 laneగా చర్యలు తీసుకునే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. తెలంగాణలో అనేక రోడ్డు ప్రాజెక్టులు ఇంకా భూసేకరణ పూర్తి కాని కారణంగా అక్కడక్కడ నత్తనడక నడుస్తూ ఉన్నాయి. కొన్ని ప్రారంభం కావాల్సింది, ప్రారంభమైనవి కూడా చాలా వేగవంతంగా జరగడం లేదు. ఈ విషయంలో నేను స్వయంగా గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వివరాలన్నీ కూడా ఉత్తరం ద్వారా వారికి తెలియజేశాను. ఈ యొక్క జాతీయ రహదారులకు సంబంధించినటువంటి ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లమ్స్ ఎంత తొందరగా పూర్తి చేస్తే అంత తొందరగా ఈ జాతీయ రహదారుల నిర్మాణం పూర్తవుతాయని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. ముఖ్యంగా గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేలు మన మంచిర్యాల నుంచి విజయవాడ వరకు వెళ్ళేటువంటిది కావచ్చు, హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు వెళ్ళేటువంటి కావచ్చు. గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేలు కూడా ఈరోజు కొత్త కాన్సెప్ట్తో చాలా వేగవంతంగా పూర్తి చేసేటువంటి ప్రక్రియ కొనసాగుతూ ఉంది. దేశవ్యాప్తంగా గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వేకి సంబంధించి సుమారు 4,50,000 కోట్ల రూపాయలతోటి 10,000 కిలోమీటర్ల గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే కారిడార్స్ను వేగవంతంగా నిర్మాణం జరుగుతున్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ఇందులో తెలంగాణ రాష్ట్ర పరిధిలో దాదాపు 4,500 కోట్ల రూపాయలతోటి 136 కిలోమీటర్ల పనులు తెలంగాణలో జరుగుతూ ఉన్నాయి. ఒకటి సూరత్ సోలాపూర్ చెన్నై కారిడారు 1,056 కిలోమీటర్లు 41,000 కోట్లు 30% పనులు అయ్యాయి. అందులో తెలంగాణలో వచ్చేటువంటి రోడ్డు 78 కిలోమీటర్లు 2,360 కోట్ల రూపాయలు. అదేవిధంగా హైదరాబాద్ విశాఖపట్నం కారిడార్ ఇది తెలంగాణలో వచ్చేటువంటి 164 కిలోమీటర్ల మేర 6,000 కోట్లతో తెలంగాణ రాష్ట్రంలో పనులు జరుగుతూ ఉన్నాయి. నాగపూర్ విజయవాడ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ కారిడార్ ఏదైతే ఉన్నదో అది కూడా 33% రోడ్లు పనులు పూర్తయినాయి. తెలంగాణ పరిధిలో 401 కిలోమీటర్లు 13,328 కోట్లతో వేగవంతంగా పనులు జరుగుతూ ఉన్నాయి. హైదరాబాద్ గోవా కారిడార్ దీంట్లో తెలంగాణ పరిధిలో 90 కిలోమీటర్లు 3,170 కోట్లతో పనులు జరుగుతూ ఉన్నాయి. ఈ రకంగా ఈ 5 కారిడార్లకే కేంద్ర ప్రభుత్వము ఇటీవల 1,00,000 కోట్ల రూపాయలను వెచ్చించబోతుందన్న విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంతో అనుసంధానమైనటువంటి ప్రాజెక్టుల విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం. ఇదే నేపథ్యంలో
ఈ నెల 5వ తేదీన కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి అయినటువంటి నితిన్ గడ్కరీ గారు మరిన్ని రోడ్లను ప్రారంభించడానికి, కొన్ని నూతన ప్రాజెక్టులకు భూమి పూజ చేయడానికి వారు స్వయంగా వస్తూ ఉన్నారు. సుమారు 5,416 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి 167 కిలోమీటర్ల మేర మొత్తము 26 ప్రాజెక్టుల పనులకు సంబంధించి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు ఈరోజు 5వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో జరగనున్నాయి. కొంత పార్టే, ఇంకా చాలా జరగాల్సింది, ఇంకా చేయాల్సింది. ఆ రోజు 2 ప్రాంతాల్లో ఇది ఈవెంట్ పెట్టుకోవడం జరిగింది. ఇందులో ఈ యొక్క 26 ప్రాజెక్టులలో 5,416 కోట్ల రూపాయలలో 4,590 కోట్ల వ్యయంతో 138 కిలోమీటర్ల మేర 14 ప్రాజెక్టులను ప్రారంభోత్సవం చేస్తున్నారు. కొత్తగా 826 కోట్లతో నూతన జాతీయ రహదారుల ప్రాజెక్టులను భూమి పూజ చేయనున్నారు. ఈ నెల 5వ తేదీన మొదట ఉమ్మడి ఆదిలాబాద్లోని కాగజ్ నగర్ ఎక్స్ రోడ్ వద్ద జరిగేటువంటి కార్యక్రమంలో, అదేవిధంగా హైదరాబాద్లోని అంబర్పేటలో జరిగేటువంటి మరో కార్యక్రమంలో ఈ 2 చోట్ల నుంచి వేరువేరు ప్రాజెక్టులన్నీ కూడా వర్చువల్గా నితిన్ గడ్కరీ గారు భూమి పూజ ప్రారంభోత్సవం చేయనున్నారు. కాగజ్లో జరిగేటువంటి కార్యక్రమంలో 3,694 కోట్ల రూపాయలతో సుమారు 5 ప్రాజెక్టులు వారు అక్కడ ప్రారంభోత్సవం చేస్తారు. ఒకటి నిర్మల్ ఖానాపూర్ మధ్యలో 17 కిలోమీటర్ల మేర రోడ్డు వైండింగ్ పనులు పూర్తయ్యాయి, దాన్ని ప్రారంభోత్సవం చేస్తారు. మంచిర్యాల్ రేపల్లెవాడ మధ్యలో 42 కిలోమీటర్ల మేర 2,001 కోటి రూపాయలతో 4 లేనింగ్ పనులు పూర్తయ్యాయి, అవి కూడా ప్రారంభోత్సవం చేస్తారు. మంచిర్యాల జిల్లా రేపల్లె నుంచి మహారాష్ట్ర సరిహద్దు వరకు కూడా 52 కిలోమీటర్ల మేర 1,525 కోట్ల రూపాయలతో 4 లేనింగ్ పనులు వారు ప్రారంభోత్సవం చేస్తారు. నేషనల్ హైవే 42 నాగ్పూర్ హైదరాబాద్ సెక్షన్లో కర్తాల్ వద్ద 23 కోట్ల రూపాయలతోటి 6 లేన్ అండర్ పాస్ పనులు పూర్తయ్యాయి, దాన్ని కూడా వారు ప్రారంభోత్సవం చేస్తారు. అదేవిధంగా 44 నేషనల్ హైవే పైన సర్వీస్ రోడ్లు కానీ, వివిధ ప్రాంతాలలో జంక్షన్ల మార్పు కానీ, నిజామాబాద్ కామారెడ్డి జిల్లాలో కూడా ఇవన్నీ వస్తున్నాయి. వీటన్నిటిని కూడా కలిపి కాగజ్ నగర్ నుంచి ఆన్లైన్ ద్వారా వీటన్నిటి కూడా పూర్తి చేస్తారు. కొత్తగా శంకుస్థాపనలు అక్కడి నుంచే కొన్ని చేయబోతున్నారు. అందులో 44వ నేషనల్ హైవే నాగ్పూర్ హైదరాబాద్ సెక్షన్లో గుడి హత్నూర్ వద్ద 6 లేన్ అండర్ పాస్, దానికి భూమి పూజ చేస్తారు. అదేవిధంగా మావల చెక్ పోస్ట్ దగ్గర కూడా సర్వీస్ రోడ్డు, రిటైనింగ్ వాలు ఇటువంటివి కూడా అందులో ఉన్నాయి. అదేవిధంగా సీతాగొంది వద్ద 6 లేన్ అండర్ పాస్ పనులు కూడా ఆ రోజు భూమి పూజ చేస్తారు. అదే కాకుండా నాగ్పూర్ హైదరాబాద్ సెక్షన్లో ముప్పాల్ క్రాస్ రోడ్ దగ్గర మరి 42 కోట్ల రూపాయలతోటి నిజామాబాద్ జిల్లా అండర్ పాస్ పనులు కూడా ఆ రోజు భూమి పూజ చేయనున్నారు. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.